హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన కుకింగ్. ఈరోజు మన ఛానల్లో బోటి కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తా. బోటి కాబట్టి నేను కుక్కర్లో చేస్తున్నాను. ముందుగా 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకోండి. షాజీర కూడా వేసుకోండి. తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా ఇవి వేసుకోండి. కొత్తిమీర, పుదీనాను ఆయిల్లో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం వేసుకున్న ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్లో పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న బోటీని ఇందులో వేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలపండి. కలిపి ఇది కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఇది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి దీన్ని మరొకసారి బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇది ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో సొరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. సొరకాయ వేసుకొని ఒకసారి కలుపుకోండి. అలాగే గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. గరం మసాలా కూడా వేసిన తర్వాత మరొకసారి బాగా కలపండి. కలిపి మనం బోటి ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకోండి. ఇది ఉడకడానికి బాగానే టైం పడుతుందండి, కాబట్టి నీళ్లు కొద్దిగా ఎక్కువనే వేసుకోండి. ఇప్పుడు ఇది మూత పెట్టి 12 నుంచి 15 విజిల్ వచ్చే వరకు బాగా ఉడికించండి. అంతే అండి. విజిల్ వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. అంతే, బోటి కర్రీ రెడీ. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.